नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं याबलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 6వ పాసురం భగవద్భాగవత ఆచార్య కటాక్షం చేత తిరుప్పావై ప్రబంధంలో అవతారిక, అలాగే తనియన్లు, అలాగే 5 పాసురాల యొక్క అర్థాన్ని యథాశక్తి మనం సేవించాం. ఈ రోజున 6వ పాసురం యొక్క అర్థాన్ని సేవించబోతున్నాం. ఏమిటి అవతారిక అంటే, ముందు 5 పాసురాలన్నీ కూడా ఉపోద్ఘాతంగా చెప్పింది గోదాదేవి. ఆ తర్వాత 10 పాసురాలలో ఒక్కొక్క గోపికను నిద్రలేపుతూ కృష్ణుడి యొక్క భవనానికి వెళ్ళడం మనకు కనబడుతుంది. అయితే గోపికలందరూ కూడా కృష్ణుడిని కలవాలి అన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు ముందుగా మెలుకువతున్నటువంటి వారు, అంటే ముందుగా లేచినటువంటి వారు నేరుగా వెళ్ళొచ్చును కదా. మరి మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ఎందుకు వెళ్ళటం ఇక్కడ అంటే, ఇందులో ఒక రహస్యం ఉంది. ఏకః స్వాధు న భుంజీత అని మహాభారతంలో చెప్పినట్లుగా మధురమైన పదార్థాన్ని ఒక్కరూ అనుభవించకూడదు, అందరూ కలిసే అనుభవించాలి కదా. మరి అన్నిటికన్నా మధురమైన పదార్థం ఏమిటి? పరమాత్మనే. ఆఫీసులో కూడా చూడండి, ఎప్పటికప్పుడు ఏ రోజుకు వాళ్ళు ఎవరి లంచ్ వాళ్ళు తింటూనే ఉంటారు. కానీ మంత్లీ వన్సో లేదా బై మంత్లీ వన్స్లో టీమ్ లంచ్ అని వెళ్తూ ఉంటారు. సో అందరూ కలిసి భోజనం చేయడంలో ఒక అనుభవం. అలాగే భగవత్ గుణాలని కూడా అందరూ కలిసి అనుభవించాలి. అంతేకాదండి, భగవంతుని యొక్క గుణాలనేవి ఒక పెద్ద సాగరం లాంటిది, సముద్రం లాంటిది. మనం అందులోకి అడుగు పెడుతున్నప్పుడు దాని లోతెంతో తెలియదు, దాని ప్రవాహం ఎంతో తెలియదు. కాబట్టి అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క చేయి పట్టుకొని కదా మనం ఏదైనా నది కానీ ఏరు కానీ దాటుతూ ఉంటాం. అలాగే భగవంతుని యొక్క గుణాలని మనం అనుభవించడానికి ముందు పెద్దలైన వారిని ముందు పెట్టుకొని వారి ద్వారా మనం భగవంతుడిని సేవిస్తాం. ఇది సంప్రదాయంలో ఉన్నటువంటి ఒకానొక రహస్యం. అలా గోదాదేవి ఇప్పటి నుంచి అంటే 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఒక 10 మంది గోపికలను లేవడం మనకు కనబడుతుంది. అయితే బృందావనంలో 5 లక్షల ఇళ్ళు కదా ఉంది. మరి ఒక్కొక్క ఇళ్లలో ఒక్కో గోపికైనా ఉంది. ఒకటికన్నా ఎక్కువ గోపికలు అనుకున్నప్పటికీ కూడా ఎంతోమంది గోపికలు అవుతారు కదా. మరి 10 మందినైనా లేపింది గోదాదేవి అంటే ఇది ఉపలక్షణతయా అని చెప్తారు. అంతమందిని లేపుతూ పాసురాలు రాస్తుంది అనుకోండి గోదాదేవి, మనం సేవించగలమా? సేవించలేం. కాబట్టి ఒక 10 మంది. ఈ 10 మంది ఎవరు? ఆళ్ళువార్లు అని అర్థం. మరి 12 మంది అని కూడా చెప్తారు కదండి. అవును, 12 మంది అని చెప్తారు, 10 మంది అని కూడా చెప్తారు. అంటే ఈ 10 మంది అని చెప్పినప్పుడు మధుర కవి ఆళ్వార్ శ్రీ ఆండాళ్ చెప్పబడరు. ఎందుకు అంటే, ఆండాళ్ తల్లి యొక్క తండ్రి గారైనటువంటి పెరియాళ్వారిని చెప్పినట్టయితే శ్రీ ఆండాళ్ళని చెప్పినట్టే. అలాగే నమ్మాళ్వారిని చెప్పినప్పుడు మధురకవి ఆళ్వారిని కూడా చెప్పినట్లే. ఈ ఇద్దరు కూడా ఆచార్య నిష్ట కలిగిన వారు కాబట్టి మిగతా 10 మంది ఆళ్వారిని లేపుతున్నట్టుగా, అంటే వారిని ముందుంచుకొని మనం భగవంతుని యొక్క దర్శనం చేసుకోవాలి. అంటే భగవంతుడికి మనం చేసేటువంటి నమస్కారం ఎప్పుడు ప్రీతిని కలిగిస్తుంది అంటే, భగవత్ వందనం స్వాద్యం గురువందన పూర్వకం అంటారు కదా. కాబట్టి ముందు గురువులను స్మరించి ఆ తర్వాత మనం భగవంతుడిని సేవిస్తాం. ఓం అస్మద్ గురుభ్యో నమః అంటాం కదా. అలా ముందు గురువుకి నమస్కారం, తర్వాత మనం భగవంతుడిని సేవిస్తాం. అంటే శ్రీమన్నారాయణ యొక్క అనంతమైన కళ్యాణ గుణములలో మునిగి తేలినటువంటి ఈ 10 మంది ఆళ్వార్లను ఈ 10 పాసురాల్లో గోదాదేవి నిద్రలేపుతూ ఉంది. ఇందులో ఒక అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే, ఇంతకుముందు చెప్పినటువంటి 5 పాసురాల్లో పాంచరాత్ర శాస్త్రం చెప్పబడింది అని చెప్తారు మన పూర్వాచార్యులు. పాంచరాత్ర శాస్త్రం అంటే ఏంటి? శ్రీమన్నారాయణుడు ప్రవర్తింపజేసినటువంటి శాస్త్రం. తిరుమల, శ్రీరంగం ఇలాంటి అనేక చోట్ల పాంచరాత్ర ఆగమ విధానంలోనే పూజాధికములు నడుస్తూ ఉంటాయి. ఎలా చెప్పినట్టు ఏంటండి పాంచరాత్ర ఆగమాన్ని? ఈ 5 పాసురాల ద్వారా. అంటే పాంచరాత్ర శాస్త్రం మనకి ఏం చెప్తుందంటే, భగవంతుడు కొలువై ఉండే స్థానాలు 5 అని చెప్తుంది. ఏమిటవి? పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ.
ఇలా 5 స్థానాల్లో భగవంతుడు కొలువై ఉంటాడు అని. పర అంటే పరవాసుదేవుడిగా శ్రీవైకుంఠంలో ఉండే స్వామి. మరి అక్కడ ఎవరుంటారండి? అనంతుడు, గరుడు, విశ్వక్సేనుడు, ఇలా నిత్యసూరులు ఉంటారు. బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలకు కూడా అక్కడికి ప్రవేశం లేదు. కొద్దిగా కిందికి వస్తే పాలకడలిలో స్వామి శయనించి ఉంటాడు. వ్యూహమూర్తి అని పేరు. వ్యూహమూర్తి అంటే ఏంటి? ప్లానింగ్ అని అర్థం. ఈ లోకాలను ఎలా రక్షించాలి, ఈ జీవులకు ఎటువంటి శరీరాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి వ్యూహమూర్తి. ఆ తర్వాత ఒక్కొక్క యుగంలో ధర్మాన్ని కాపాడటం కొరకు, మంచి వాళ్ళను రక్షించడం కొరకు, దుష్టులను సంహరించడం కొరకు ప్రతి యుగంలో పరమాత్మ అవతారాలు తీసుకుంటూ ఉంటాడు. వాటిని విభవము అని పేరు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం. శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, అంతకుముందు కాలంలో వామన అవతారం, నృసింహ అవతారం, ఇలాంటివన్నీ వీటికి విభవములు అని పేరు. ఇకపోతే 4వ స్థానం అంతర్యామి. అందరి లోపల పరమాత్మ అంతర్యామిగా వేయించేసి ఉంటాడు. అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమాచార్య స్వామి కూడా కీర్తనలో పాడారు. ఇకపోతే చివరిది అర్చామూర్తి. అర్చ అంటే ఫోటో, ప్రతిమ, విగ్రహము అని అర్థం. మనం ముందు చెప్పుకున్న 4 స్థానాల్లో ఉన్న భగవంతుణ్ణి మనం చూడలేము. వైకుంఠానికి వెళ్ళలేము, పాలకడలికి వెళ్ళలేము. రామకృష్ణాది అవతారములు ఎప్పుడో గడిచిపోయాయి. మనం కలియుగంలో ఉన్నాము. మన దగ్గర టైం మిషన్ కూడా లేదు, వెనక్కి వెళ్ళలేము. శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని సేవించలేము. అంతర్యామి, మన వెనకాల ఏం నడుస్తుందో మనం చూడలేము. ఇంకా యోగం ద్వారా లోపలికి చూసి ఆ హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మని ఎలా మనం చూడగలము? ఎవరో కొద్దిమందికి మాత్రమే సాధ్యం. ఇక మిగిలింది ఏమిటి? అర్చ, ఎల్లలేని హద్దు. స్వామి యొక్క సౌలభ్యానికి ఒక హద్దు లేనటువంటిది అర్చామూర్తి కదండి. అన్ని దేవాలయాల్లో ఉన్నాడు, మన ఇంట్లో కూడా ఫోటో రూపంలో ఉన్నాడు, మనం చేసేటువంటి అర్చనలను స్వీకరిస్తున్నాడు. అది అర్చామూర్తి. ఇలా 5 పాసురాల్లో పరమాత్మ కొలువై ఉండే 5 స్థానాల్ని చెప్పినట్లుగా అయింది. మొట్టమొదటి పాసురంలో నారాయణనే నమక్కే అని చెప్పడం వల్ల పరవాసుదేవుడిని చెప్పినట్టుగా అయింది. 2వ పాసురంలో పయ్యత్తు ఇన్న పరమన్ అడిపాడి అని చెప్పడం వల్ల క్షీరాబ్దినాథుడిని చెప్పినట్టుగా అయింది. 3వ పాసురంలో ఓంగి ఉరగళంద ఉత్తమన్ పేర్పాడి వామనావతారం త్రివిక్రమావతారం చెప్పడం వల్ల విభవాన్ని చెప్పినట్లుగా అయింది. 4వ పాసురం ఆழிమడై కన్నా అన్న పాసురంలో వర్షదేవుడికి అంతర్యామిగా ఉన్నటువంటి ఓ కన్నా, ఓ శ్రీమన్నారాయణ అని చెప్పడం వల్ల అంతర్యామి చెప్పినట్టు అయింది. ఆ తర్వాత మాయనైమన్ను వడమధురైమైందనై అని చెప్పడం వల్ల ఉత్తర మధురా నగరానికి ప్రభువైనటువంటి స్వామి అంటే శ్రీకృష్ణ అవతారాన్ని చెప్పినట్టుగా అయింది. అక్కడ మనకి ఇన్ని రకాలుగా ఈ మొదటి 5 పాసురాల్లో పాంచరాత్ర శాస్త్రంలో చెప్పిన విధంగా పరమాత్మ కొలువై ఉండేటువంటి 5 స్థానాలు మనకు చెప్పినట్టు అయింది గోదాదేవి. ఇకపోతే 6వ పాసురాన్ని ఒకసారి మనం అనుసంధానం చేద్దాం. పుళ్ళుం చెలుం వినహాన్ పుల్లరయిన్ కోయిల్ வெள்ளை விழுசங்கின் பேரிரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேமுலே நெஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களியக்காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து அரியன்ன பேரிரவம் உள்ளం புகுందు కుళిరిందేలోరెంబావాయ్. గోపికలందరూ వచ్చారు. మనం అవతారికలో చెప్పినట్లుగా తెల్లవారక ముందే లేచినటువంటి గోపికలు కృష్ణుని భవనానికి చేరుకొని కృష్ణుని సమీపించి వీళ్ళు వ్రతం చేయడానికి కావలసినటువంటి సామాగ్రిని కృష్ణుని ద్వారా పొంది వ్రతం చేయటం వీళ్ళ యొక్క ప్రయోజనం. ఇలా వ్రతం చేయటం వల్ల సమృద్ధిగా వర్షాలు కురిస్తే ఆ గోకులంలో ఉన్నటువంటి వృద్ధులు సంతోషపడతారు. మరి ఈ గోపికలకు కావాల్సింది ఏమిటి? ఈ గోపికలకు కావాల్సింది కృష్ణుని యొక్క సమాగమం. ఈ 2 మరి ఏంటండి ఇక్కడ అందరినీ కృష్ణుడు అనుగ్రహిస్తాడు కదా, అందరికీ కృష్ణుడిని పొందాలి అనే ఆశ ఉన్నప్పుడు కొందరు ముందుగా వెళ్ళటం ఏమిటి, కొందరు ఇంకా నిద్రించే ఉండటం ఏంటి, నిద్రించిన వాళ్ళని లేపడం ఏంటి అంటే ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది. ఓహో, ముందుగా లేచి వెళుతున్న వాళ్ళు ఎక్కువ భక్తి కలవారు, నిద్రపోతున్న వాళ్ళు తక్కువ భక్తి కలవారు అని సందేహం వస్తుంది. అది ఎంత మాత్రమూ కాదు. ఇద్దరూ చక్కటి భక్తి కలవారే. ఒకరు శేషత్వానికి ప్రతీక. ఎవరు వారు? ముందుగానే నిద్రలేచి వెళుతున్నటువంటి వారు కైంకర్యంలో పరమాత్మకు చేసే సేవలో ఎక్కువగా ఈడుపడినటువంటి వారు. లక్ష్మణస్వామి అంతే కదా, శ్రీరామాయణంలో మనకు కనబడుతుంది.
శ్రీరాముని మాత్రమే అడవిలోకి వెళ్ళమన్నప్పుడు అన్నయ్య నిన్ను విడిచి నేను ఉండలేను, అన్ని విధమైన కైంకర్యములు నీకు అడవిలో నేను చేస్తాను, అహం సర్వం కరిష్యామి అంటాడు లక్ష్మణస్వామి. అలాగే లోపల నిద్రిస్తున్నటువంటి గోపికలు లాంటి వాళ్ళు పారతంత్ర్యానికి ప్రతీకలు. అంటే ఏంటి? భగవాన్ని మనం శరణాగతి చేశాము కాబట్టి భగవానుడే రావాలి, ఆయన మనల్ని రక్షించాలి, ఆయన మనల్ని తీసుకుని వెళ్ళాలి, ఇప్పుడు మనం ఎందుకు లేవాలి అని ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే భరతుడు లాంటి వాళ్ళు. భరతుడు కూడా శ్రీరాముడి యొక్క సేవలో నిమగ్నమైన వాడే, కానీ రాముడి యొక్క మనసుకు అనుగుణంగా పాదుకలు ఇచ్చి నువ్వు అక్కడ రాజ్యాన్ని పరిపాలించు అంటే అలాగే అన్నయ్య అని రాముడి యొక్క మనసుకు తగినట్టుగా పరతంత్రుడై, అంటే పరుడికి తంత్రుడై, అంటే ఆయనకు అధీనంలో ఉన్నాడు భరతుడు. అలా లోపలున్న గోపికలు, బయటన్న గోపికలు. ఇక్కడి నుంచి ఉన్న పాశురాలన్నీ కూడా బయట గోపికలు ఏదో మాట్లాడుతున్నట్టుగా, లోపల గోపికలు ఏదో సమాధానం చెప్తున్నట్టుగా కనపడుతుంది. అంటే వ్యక్తంగా మనకు పాశురంలో కనపడదు, వ్యక్తంగా మనకు కనపడేది ఎల్లే ఇలంగిళి అనే 15వ పాశురంలో కనపడుతుంది. మరి అదే అన్వయాన్ని మనం అన్ని పాశురాలకి చేసుకుంటాం. ఉత్తరాత్ ప్రశ్న అన్నట్టుగా ఒక ప్రక్రియలో మనము సమాధానాన్ని బట్టి ప్రశ్నని మనం ఊహించుకుంటాం. ఇప్పుడు ఈ పాశురంలో ఏం చెప్తున్నారు? పుళ్ళుం చిలంబినగాండ్ పుల్లరైన్ కోయల్. ఏ గోపిక, ఇంకా నిద్రించే ఉన్నావా? పక్షులు లేచాయి, పక్షులు కూస్తున్నాయి, ఇంకా లేవలసింది అని. అప్పుడు లోపల గోపిక అంటుంది, తెల్లవారింది అనడానికి ఏమిటి గుర్తు? పక్షులు కూచాయని చెప్పాం కదా, ఇంకా ఏం గుర్తు కావాలి? నేను ఆ గుర్తునేమి ఒప్పుకోను. ఎందుకంటే మీరందరూ రాత్రంతా కృష్ణుడిని పొందాలి పొందాలి అని తిరుగుతూ ఉంటే ఆ పక్షులు మాత్రం ఎక్కడ నిద్రపోతాయి కనుక అవేవో కూస్తున్నాయి. మీరు పక్షులు కూయడమే తెల్లవారింది అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా ఏమీ తెల్లవారలేదు, ఇంకేదైనా గుర్తుంటే చెప్పండి అని లోపల గోపిక అడుగుతున్నట్టుగా భావించి బయటి గోపికలు చెప్తున్నారు. పుల్ అరయిన్ కోయిల్. పుల్ అంటే పక్షి, అరయిన్ పక్షిరాజు గరుత్మంతుడు, కోయిల్ కోన్ ప్లస్ ఇల్. కోన్ అంటే భగవానుడు, ఇల్ అంటే ఆయన నివాసమైనటువంటి ప్రదేశము, అంటే దేవాలయం అని అర్థం. పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడి యొక్క ప్రభువు శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉండే దేవాలయంలో వెళ్ళే విళిసంగిన్ పేరవం కేటిలయో. తెల్లటి శంఖధ్వని అంత గొప్పగా ధ్వనిస్తుంటే నీవు ఇంకా వినలేదా అంటే ఏంటి అర్థం? తెల్లవారుతూ ఉండగానే ఆ విష్ణువాలయంలో శంఖాన్ని పూరించి కైంకర్యానికి సమయం ఆసనమైనది రండి అని ఆహ్వానిస్తారు కదా, అలా ఆ శంఖాన్ని పూరించారు కదా, ఆ శబ్దం నువ్వు వినలేదా అన్నారు. రెండో పాసురంలో కూడా ఖేళీరో అని వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ ప్రధానం? వినటం ప్రధానం. భగవంతుని యొక్క గుణాలని ముందు వినవలను. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని మనకు ఉపనిషత్తు చెప్తుంది. అంటే ముందు వినాలి, తర్వాత మననం చేయాలి, తర్వాత ధ్యానించాలి అని. ఇలా ఇంకో గుర్తు చెప్పారు. శంఖధ్వని నువ్వు వినలేదా అని. పెళ్ళాయ్ ఓ పిల్ల ఎళుందిరాయ్ లేచి రావాల్సినది అని. ఆ శంఖధ్వని విన్నంత మాత్రాన తెల్లవారింది అని చెప్పడానికి ఏముంది? తెల్లవారడానికి ముందే కూడా దేవాలయ తలుపులు తెరిచినప్పుడు ఒక్కసారి శంఖధ్వని వినపడుతుంది, అంత మాత్రం చేత తెల్లవారింది అనడానికి గుర్తు కాదు, ఇంకేదైనా గుర్తు చెప్పండి అంటే ఓ ఇలా ఉందా అని కృష్ణుడి యొక్క చారిత్రాన్ని ఒకసారి బయటి గోపికలు చెప్తున్నారు. లోపల గోపిక నిద్రిస్తూ ఉంది, లోపల గోపిక ప్రశ్నలు అడుగుతూ ఉంది, బయటి గోపికలు సమాధానం చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు ఇప్పుడు బయట గోపికలు? పేములేనంజుండు కళ్ళచ్చగడం కళక్కలియక్కాలోచ్చి. అంటే కృష్ణుడి యొక్క చరిత్రను ఒకసారి తలుచుకుంటే అప్పుడైనా బయటకు వస్తుందేమో అని. ఏం తెలుస్తున్నారు ఇక్కడ? పేములేనంజుండు, ఆ పిశాచము ఎవరు? పూతన తన యొక్క స్థనాల్లో విషాన్ని నింపుకొని వచ్చి కృష్ణుడిని సంహరించాలి అని చూసింది. సో అటువంటి పిశాచాన్ని, ఆ పూతనని సంహరించినటువంటి వాడు కళ్ళచ్చగడం కళక్కలియక్కాలోచ్చి. కళ్ళచ్చగడం అంటే చగడం అంటే ఏంటి? బండి అని అర్థం అనమాట. ఆ శకటాసురుడు, యశోదాదేవి శ్రీకృష్ణుణ్ణి కాస్త ఆ బండి కింద పడుకోబెట్టి తను ఏదో పని చూసుకోవడానికి వెళ్ళినప్పుడు రాక్షసుడు ఆ బండి పైన ఆవహించి కృష్ణుడిని సంహరించాలి అని చూశాడు. కానీ కృష్ణ పరమాత్మకి కాస్త ఆకలి అయిపోయింది, దాంతో ఏడ్చాడు, కాళ్ళు చేతులు ఇలా కొట్టాడు, ఆ పాదస్పర్శ తగిలి ఆ బండి కాస్త పైకి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఏంటి? ఆ శకటాసురుడు సంహరింపబడ్డాడు. ఇలా పూతనా వృత్తాంతాన్ని, శకటాసుర వృత్తాంతాన్ని ఈ బయటి గోపికలు చెప్పారు. ఇలా చెప్పడం వల్ల అయ్యో కృష్ణుడికి ఏం ప్రమాదం వస్తుందో అని కంగారు పడి అలా అయినా బయటికి వస్తుందేమో గోపిక అని కృష్ణుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. సో ఈ పూతనా వృత్తాంతం ఎంత గొప్పదంటే ఇది చాలా
పుణ్యమైన ఒక వృత్తాంతం అని చెప్తారు. మనకి తత్కృతు న్యాయం అని ఒక న్యాయం ఉంటుంది. తత్కృతు న్యాయం అంటే ఈ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు అవసాన దశలో భగవన్నామాన్ని స్మరిస్తే ముక్తి పొందుతాడు. లేదు వేరే ఏదైనా స్మరించాడు అనుకోండి, మళ్ళీ వాడు ఆ గతిని పొందుతాడు. ఉదాహరణకి చివరి క్షణాల్లో ఇంకా నా ఆస్తులు, నా డబ్బులు, ఆ ఇడపెట్టలో డబ్బులు ఉన్నాయి, వాడిని ఎలా కాపాడుకోవాలి అన్న ఆశతో ఉన్నాడు అనుకోండి, అలా ప్రాణం విడిచాడు అనుకోండి, ఎక్కడో తేలుగనో అలాగ పాములుగానో పుడతాడు. మరి ఈ పూతన వృత్తాంతం ఎంత గొప్పదంటే, ఒకవేళ అవసాన దశలో అంటే చివరి దశలో ఈ పూతన వృత్తాంతాన్ని ఎవరైనా తలుచుకున్నారనుకోండి, అప్పుడు ఎలా పుట్టాలి? వాడు చిన్న పిల్లవాడుగానే పుట్టాలి, లేకపోతే పూతనలాగానే పుట్టాలి. అలా కాదు, వాడు ముక్తినే పొందుతాడు అని మనకు పెద్దలు చెప్తారు. అంతటి గొప్పదైన వృత్తాంతం. ఈ వృత్తాంతాన్ని ఎందుకు చెప్తున్నారు? ఓ పూతన, శకటాసురుడు ఇలాంటి చెప్పడం వల్ల కృష్ణుడికి ఏదో అపాయం కలుగుతుంది అని భయపడి, అప్పుడు ఒకవేళ ఆ లోపలున్న గోపిక వెంటనే పరుగు పరుగున బయటకు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వృత్తాంతాలన్నీ చెప్తున్నారు బయట గోపికలు. కళక్కళియ కాలొచ్చి వెள்ளత్తరవేల్ துயில் அமர்ந்த வித்தினை உள்ளத்துకొండు మునివర్గళుం యోగిగళుం. అవన్నీ కూడా ఏమీ పెద్దగా గుర్తులు కావు, తెల్లవారిని తినడానికి ఇంకేదైనా గుర్తులుంటే చెప్పండి అన్నారు. అయ్యో అలా అంటావేంటి? ఇక్కడ ఆ పాల సముద్రంలో శయనించి ఉన్నటువంటి ఆ పరమాత్మని మనసులో ధ్యానిస్తున్నటువంటి మునివర్గళుం యోగిగళుం. మునులు అంటే ఎవరు? మననశీల ముని, ఎప్పుడూ పరమాత్మను ధ్యానించేవారు అని అర్థం అన్నమాట. అలాగే యోగిగళుం, అష్టాంగ యోగం ద్వారా పరమాత్మను సాధించుకునేవారు. సో అలా మునులు యోగులు తమ హృదయంలో పరమాత్మను ఎప్పుడు నిలుపుకొని ఉన్నారు. పరమాత్మను అష్టాంగ యోగం ద్వారా సాధించిన వారు, అలాగే ఎప్పుడు మరణం చేయడం ద్వారా ఆ పరమాత్మనే తమ మనసులో నిలుపుకున్నటువంటి వారందరూ కూడా గొప్పగా హరినామస్మరణ చేస్తున్నారు కదమ్మా. ఉళ్ళత్తుకొండు మునివర్గళుం యోగిగళుం మెళ్ళ ఎళుందు అరియన్న పేరరవం. వాళ్ళు మనసులో ఆ పరమాత్మను ధ్యానిస్తూ తెల్లవారుతూనే మెల్లిగా ఇలా హృదయస్థానంలో చేయబెట్టుకొని మెల్లిగా లేస్తూ హరి 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 అని 7 సార్లు అన్నారు. ఎందుకనాలి? హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. నువ్వు తెలిసి పలికినా తెలియక పలికినా హరినామము అనేక పాపాలని తీసివేస్తుంది. ఎలాగైతే దీపము తెలిసి ముట్టుకున్నా కాలుస్తుందో తెలియక ముట్టుకున్నా కాలుస్తుందో, అలాగే హరినామము ఆ నామం యొక్క వైభవాన్ని తెలిసి పలికినా తెలియక పలికినా ఎన్నో గొప్ప పాపాలని తీసివేస్తుంది. కాబట్టి ఈ యోగులు మునులు ఉదయాన్నే నిద్ర లేస్తూ లేస్తూ హరి 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 హరి. ఇవన్నీ మునులు యోగులు ఎందుకున్నారు ఇక్కడ అంటే, ఎక్కడో వైకుంఠంలో ఉన్న పరమాత్మను సేవించడం వీళ్ళ వల్ల కాదు కదా. మరి ఆ పరమాత్మే కదా ఇప్పుడు కృష్ణ పరమాత్మగా వచ్చాడు. ఆ వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు, గోకులంలో తిరుగుతున్నాడు. కాబట్టి ఆ దర్శన భాగ్యం మాకు కావాలి అని ఆ పశువుల కొట్టాల్లో కౌషెడ్ అంటాం, వాటిలో ఈ మునులు యోగులు వచ్చి నిద్రిస్తూ ఉన్నారు. ఎందుకు? తెల్లవారితే కృష్ణుడు వస్తాడు, ఈ ఆలమందం తొలుకుంటూ వెళతాడు, అప్పుడు దర్శనం చేసుకోవచ్చు అని. అలా ఆ పశువుల కొట్టాల్లో పడిగాపులు కాస్తున్నటువంటి మునులు యోగులు తెల్లవారుతూనే నిద్రలేస్తూ హరి 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 అని అంత గట్టిగా పేరరవం పెద్దగా శబ్దం చేస్తూ ఇంతమంది ఒక్కసారి హరి 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 అంటే వినపడుతుంది కదా. మరి ఆ శబ్దం వినపడి ఆ శబ్దం మా మనసులో ప్రవేశించి మా హృదయం చల్లబడి మేము లేచి వచ్చావమ్మా, మరి నువ్వు ఇప్పుడేమో ఎలా తెల్లవారింది అని మమ్మల్ని అడుగుతున్నావు కదా. తెల్లవారింది అంటే ఏమిటి గుర్తు అని అడుగుతున్నావు కదా. ఇగో ఇదే గుర్తు, ఇన్ని గుర్తులు చెప్పాం, నువ్వు ఇంకా ఒప్పుకోలేదు, ఇప్పుడు ఇది చివరి గుర్తు. ఏమిటది? మునులు యోగులు హరి 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 అని పెద్దగా ధ్వని చేస్తూ ఉండగా ఆ శబ్దం మా శ్రవణేంద్రియం ద్వారా లోపలికి ప్రవేశించి మా హృదయం చల్లబడింది, అందుకని మేము మెలుకుతో వచ్చాము. ఓ గోపిక, ఇంకా ఆలస్యం చేయకుండా రావలసినది అని లోపల ఉన్నటువంటి గోపికను నిద్ర లేపుతున్నారు బయట ఉన్నటువంటి గోపికలు. సో నిద్ర అంటే మనలాంటి తామసికమైన నిద్ర కాదు, భగవంతుని యొక్క గుణములను అనుసంధానం చేయడం ద్వారా కలిగినటువంటి ఒకానొక నిద్ర అని మనం భావించాలి తప్ప అది తామసమైన నిద్ర కాదు. ఇలా భాగవతోత్తములను ముందుంచుకొని మనం భగవంతుడిని సేవించాలి. ఆ ప్రక్రియను మనకు చెప్పడం కోసం గోదాదేవి ఇలా నిద్రిస్తున్నటువంటి గోపికల్ని వాళ్ళని లేపుతూ వాళ్ళ ద్వారా మళ్ళీ ఈ గోష్ఠిలో వీళ్ళందరూ అందరూ కలిసి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అని ఈ పాసురంలో, ఈ 6వ పాసురంలో గోపిక నిద్రలేపుతుంది.
అయితే ఇక్కడ పిళ్ళాయ్ అనే పదాన్ని ప్రయోగించింది గోదాదేవి. మరి అలా అనొచ్చునా? పిళ్ళాయ్ ఓ పిల్ల అనొచ్చునా అంటే అనొచ్చును. పిల్ల అంటే అర్థం ఏంటి? బాలుడు అని అర్థం. ఉపనిషత్ భాషలో ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ కూడా బాలుని వలె ఉండుము అని మనకు ఉపనిషత్తు బోధిస్తుంది. పాండిత్యం పెరిగినా కొద్దీ అహంకారం పెరగడం కాదు. పాండిత్యం పెరిగినా కొద్దీ ఆ భగవానుడికి మనం సేవకులము, వారికి మనం కైంకర్యం చేయాలి, సేవ చేయాలి, భాగవతోత్తములు సేవించుకోవాలి, ఆచార్యులను సేవించుకోవాలి అన్న నిష్ట మనలో పెరగాలి. అలాగే బాలుడు తన గొప్పతనాన్ని తాను ఎక్కడ చెప్పుకోడు. అలా ఎంత పాండిత్యం ఉన్నా బాలుడిలాగా ఉండాలి. బాలుడికి పట్టుదల ఎక్కువ. ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న బొమ్మ కొనిస్తా ఉన్నాం అనుకోండి, ఏ షాప్ తిరిగి అయినా సరే అది దొరికి కొనిచ్చేంత వరకు వాడు ఊరుకోడు. అలాంటి పట్టుదల కలిగిన వాడు చిన్నపిల్లవాడు. అలాగే మనం కూడా శాస్త్ర విజ్ఞానం అంటే శాస్త్ర విద్యను నేర్చుకునేటువంటి క్రమంలో చక్కటి పట్టుదల మనం కలిగి ఉండాలి. అలా పిళ్ళాయ్ అని చెప్పడం ద్వారా ఒక పండితుడిని లేపడం అంటే చక్కటి యోగ దశలో పరమాత్మను సాక్షాత్కరింపు చేసుకున్నటువంటి యోగ దశలో ఉన్నటువంటి పెద్దలను లేపుతున్నారు. అలా లేపడం వల్ల వారిని ముందుంచుకొని మనం భగవత్ సన్నిధికి వెళ్ళడం వల్ల పరమాత్మ యొక్క కృపా కటాక్షాలు వారి ద్వారా మన మీద పడతాయి. ఇది రహస్యం. ఇది చెప్పడం కోసం గోదాదేవి ఈ 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఒక్కొక్కరిని నిద్ర లేపుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అలాగే లోపల గోపికలు తెల్లవారింది అనడానికి ఏమిటి గుర్తు అని ప్రశ్నిస్తున్నట్టుగా, అలాగే బయటన గోపికలందరూ కూడా సమాధానం చెప్తున్నట్టుగా మనకు ఈ పాసురాల్లో మనకు కనపడుతుంది. ఎన్నో భావగర్భితములు ఇందులో ఉన్నాయి. అంటే వేదం అనైతుక్కుం విత్తాహుం కోదై తమిళ్ అంటారు. అంటే ఏంటి? ఈ వేదం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఓంకారం నుండి వచ్చింది. ఓంకార ప్రభవ వేదాహ అంటారు. అలా వేదానికి అంతటికీ మూలం ఓంకారం. ఓంకారంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? అ, ఉ, మ, అకార, ఉకార, మకార. ఈ ప్రణవమే వాస్తవానికి మంత్రం. దీన్ని వివరించడానికే ఎన్నో వేదాలు వచ్చాయి. కాబట్టి ఈ ఓంకారం యొక్క అర్థాన్ని గోదాదేవి అందంగా ఈ పాసురాల్లో కేవలం 30 పాసురాల్లో వేదాంతాల అర్థాన్ని మనకు ఇందులో అనుగ్రహించింది. పూతన అంటే ఏమిటి? ప్రకృతి అని అర్థం. స్థనము అంటే ఏమిటి? 2 స్థనములు, అహంకార మమకారాలు అర్థం. ఆ లోపల నుండి ఏంటి? విషం. విషాన్ని నింపుకొని కృష్ణుడిని సంహరించాలని వచ్చింది. అంటే ప్రకృతిలో మనకు కనపడేటువంటి విషయాలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ వీటికి లోబడి జీవుడు పరమాత్మను మర్చిపోతున్నాడు. మనం ఏ వ్యసనాలు తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఈ 5లోకే వస్తాయండి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ వీటిల్లో పడి పరమాత్మను మర్చిపోతున్నాడు కదా. కాబట్టి పూతన వృత్తాంతం ఏం చెప్తుంది? పూతన అంటే ప్రకృతి, స్థనములు అంటే అహంకార మమకారాలు, విషము విషయము. వీటిల్లో పడి కొట్టుకోపోకుండా పరమాత్మ వైపు మన మనస్సును మళ్లించాలి. అప్పుడు మాత్రమే అనంత కళ్యాణ గుణాత్మకుడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు కలిగి మనలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి కళ్యాణ గుణాలు మనలో కూడా అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఎన్ని ప్రబంధాలు సేవించినా, ఇతిహాస పురాణాలు సేవించినా అహంకార మమకారాలు ఉన్నంతకాలం పరమాత్మ యొక్క సాక్షాత్కారం మనకు కలగదు. సో ఇటువంటి ఎన్నో భావగర్భితములు మనకు తిరుప్పావి పాసురాలు మనకు కనిపిస్తాయి. ముందు పాసురాల్లో మరికొన్ని విశేషాలను మనం సేవిద్దాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ఆళ్వార్ ఎంబెరుమానార్జీయర్ திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஜெய ஸ்ரீமன்னாராயண ஸ்ரீமதே ராமானுஜாய நமः. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.